పెద్దలకు గౌరవం ఇచ్చి వాళ్ళకి దారుదులు అంటారా కనపడలేదు. ఫోటో పంపిస్తాంలే. జై బోలో భైరత్ మహారాజ్ కే, జై బోలో భైరత్ మహారాజ్ కే, జై బోలో భైరత్ మహారాజ్ కే, జై ఐక్యత్వం, 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 జై బోలో భైరత్ మహారాజ్ కే, జై బోలో. ఇంకోటి క్లాప్స్ కొట్టండి. పెద్దప్పుడు ముందుకు పోయి కూర్చోవాలన్నా చైర్లో. గిరిపుర కుమారైన భగీరథుడు ఈ భూమికి గణం తీసుకొచ్చి ఈ ప్రపంచాన్ని మధ్యలోకి సస్యశ్రామం చేయడం మహానుభావుడు. ఆయన ఈ జగత్తులని పుట్టడం సవరులందరూ కూడా అదృష్టమని చెప్పాలి పురులందరూ. అయితే ఈరోజు ఈ కార్యక్రమం మనకి ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, మన మంత్రివర్యులు ఇంటి సంక్షేమ శాఖ మంత్రి మంత్రివర్యులు మన సవితమ్మ గారు కృషితోనే ఈరోజు మనం అధికారిక రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడగా ఎక్కడ చూసినా ఈరోజు అధికారికంగా భగీరథ జయంతికి మొట్టమొదటిగా శ్రీకారం చుట్టడానికి ముఖ్య కారకులు మన మంత్రివర్యులు సవితమ్మ గారు. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా అధికారిక అన్నారు కానీ ఎక్కడ జీవం లేదు. మొన్న చాలా మంది చూసిన అందరూ కూడా పేపర్లో వచ్చింది. మహర్షులు క్యాలెండర్ రిలీజ్ చేసింది గవర్నమెంట్. చేస్తే భగీరథ మహర్షి పేరు లేదు. వెంటనే మంత్రి గారితో మేము మాట్లాడితే ముందు ఊరికే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు, ఎక్కడ వాళ్ళు ఇవ్వలేదు, ఊరికే నాతో చెప్తున్నారు. ఇప్పుడు తప్పకుండా నేను మీకోసం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒక పర్మనెంట్ జీవో తీసుకొస్తానని 15 రోజులు అక్కడ రిప్రజెంటేషన్ తీసుకొని ఒక పిఎన్ అక్కడే పెట్టి డీసీఎల్ ఆఫీసులో మనకి ఈ రోజు ఒక శాశ్వతమైన జీవో వచ్చింది. ఈ జీవో ద్వారా ఏం జరుగుతుందంటే ఈ భవిష్యత్తులో మే 4వ తారీఖు అనేది భగీరథ జయంతి ప్రభుత్వం ఫిక్స్ అయిపోయింది. ఎప్పుడు 4వ తారీఖు ఈ రోజు వెంకటేశ్వర గారిని సూర్యమాలతో మనమందరూ చాలా గొప్ప సన్మానిస్తున్నటువంటి ఈ సభధర్మంలో శాశ్వత శ్రీగా కోరుతున్నాం. జై భగీరథ, జై భగీరథ. నమస్తే, నా పేరు వెంకటరమణ, సోమందేపల్లి మాజీ జెడ్పీటీసీ, రంగేపల్లి గ్రామం. ఈరోజు సోమందేపల్లి పట్టణంలో భగీరథ విగ్రహం దగ్గర భగీరథ జయంతిని అందరి సగర్ల సహకారంతో ఈరోజు చాలా గొప్పగా ఘనంగా ఈరోజు అందరూ జయంతిని జరుపుకున్నాం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెనుగొండ మంత్రివర్యులు సబితమ్మ భర్త వెంకటేశ్వరరావు గారు, పెనుగొండ నియోజకవర్గంలో ఉన్న ముఖ్యమైనటువంటి నాయకులు, మాజీ జెడ్పీటీసీలు, ఎంపీపీలు, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి సగర ఉప్పర సోదరులందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. భగీరథ మహర్షి గురించి అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే ఈరోజు ఎంతోమంది మహాపురుషులు ఉంటే ఆ మహాపురుషుల్లో మహాపురుషులకే మహాపురుషుడు భగీరథ మహర్షి.
ఎందుకంటే ఈరోజు మనం గంగ ఈరోజు జీవనాధార సమస్త ప్రాణకోటికి జీవనాధారమైనటువంటి గంగను భూమికి తీసుకొచ్చినటువంటి మహనీయుడు వంశంలో పుట్టిన వాడే భగీరథుడు. ఎందుకంటే ఆ రోజు తెలిసిన విషయం ఏమంటే సగర చక్రవర్తి ఆ రోజు ఆయన 99 యజ్ఞములు చేసి అశ్వమేధ యజ్ఞములు 100వ యజ్ఞం చేసినప్పుడు అశ్వాన్ని ఆయన ఎక్కడో బంధించబడిందని తన పుత్రులు 60,000 మంది పుత్రులను పంపిస్తే ఎక్కడా దొరకలేదు. 60,000 మంది పుత్రులు కూడా భూమిని తవ్వుకుంటూ పోతే భూగర్భంలో కపిల మహర్షి ఆశ్రమంలో ఆ గోవును చూసి వాళ్ళు ఈ కపిల మహర్షి మాకు దొంగిలించినాడని ఒక అపవాదుతో ఆయన మీద ఈచాతీతంగా మాట్లాడడం, ఆయన మహర్షి కాబట్టి శపించడంతో వాళ్ళంతా బూడిదగా మారినాడు. బూడిద మారిన తర్వాత సగర చక్రవర్తి కనుక్కొని ఆయన ఋషికి క్షమాపణ కోరితే, అయ్యా నేనేమి చేయలేను, గంగను భూమికి తీసుకురాగలిగితే నీ పుత్రులకు మళ్ళీ జీవం పోస్తారు, స్వర్గప్రాప్తి జరుగుతుందంటే ఆయన ఆ రోజు ప్రయత్నం చేశాడు, కాలేదు. ఆయన పుత్రుడైన దిలీపుడు కూడా ఆయన ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి ఎంతో భూమిని ప్రయత్నం చేసి ఆయన కూడా సాధించలేడు. ఆయన పుత్రుడైనటువంటి భగీరథుడు తన వంశోద్ధారకులైన అందరినీ కూడా వాళ్ళు మోక్షం ప్రసాదించాలనే ఉద్దేశంతోనే ఆయన కూడా ఘోరమైన తపస్సు చేసి శివుని తపస్సు చేసి గంగను తీసుకొని రావడానికి జరిగింది. అందుకే అది ఈరోజు భగీరథ మహర్షిని అందరూ కూడా కొనియాడుతున్నారు. ఎందుకంటే చరిత్ర ఇది వేల సంవత్సరాలు జరిగిన సత్యం కాబట్టి అలాంటి మహనీయుడులో ఆ కులంలో మేమందరూ పుట్టడం చాలా గర్విస్తున్నాం. ఈరోజు అదే ఈ భగీరథ జయంతిని గతంలో ఎవరో సగర కురస్తులు అక్కడక్కడ జరుపుకునేవాళ్ళు. ప్రభుత్వ పరంగా కూడా దీనికి ఒక దిశ కానీ ఒక డేట్ కానీ నిర్ధారించలేకపోయింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రభుత్వం ఒక క్యాలెండర్ మహాత్ముల క్యాలెండర్ రిలీజ్ చేస్తే దాంట్లో భగీరథ జయంతి లేదు. దాన్ని మేము వెంటనే మంత్రి సవితమ్మ దృష్టికి తీసుకువెళితేనే ఆమె స్పందించి అన్న చాలా అన్యాయం జరిగింది, తప్పకుండా నేను న్యాయం చేస్తానని మా అందరితోనూ రాష్ట్రంలోని ముఖ్యమంత్రి అందరితోనూ మాట్లాడి ఒక రిప్రజెంటేషన్ తీసుకొని ఆ రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి ఒక పర్మనెంట్ జీవోని తీసుకొని వచ్చి భగీరథులందరికీ కూడా సగర ఉపర సోదరులందరూ కూడా ఒక మహా ఉపకారం చేసినందుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంకా పర్మనెంట్ ఎప్పుడు కూడా ప్రతి మే 4వ తారీఖు భగీరథ జయంతిలో క్యాలెండర్ ప్రభుత్వ క్యాలెండర్లో ఫిక్స్ అవుతుంది కాబట్టి తరతరాలు కూడా ప్రభుత్వ పరంగా జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. అదే రాష్ట్ర పండుగ ఈరోజు విశాఖపట్నంలో గాజువాకలో ఒక పెద్ద రాష్ట్ర పండుగ ఈరోజు కార్యక్రమం జరిగింది. ఇప్పుడే కార్యక్రమం ముగిసింది. మంత్రివర్యులు కూడా అక్కడ వెళ్ళారు. ఆయన ఇప్పుడే మాట్లాడింది, ఎందుకంటే చాలా అద్భుతంగా జరిగిందన్న కార్యక్రమాన్ని చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు మేము అన్నిటికి చూస్తుంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ చూసినా ఒక అద్భుతమైన ఉత్తేజం. భగీరథ జయంతిని ఒక పండుగలా ఎక్కడ వాడవాడలా రాష్ట్రమేమి పల్లెలేమి అన్నితో కూడా జరుపుకుంటున్నాం. అందరికీ కూడా చాలా సంతోషపడుతున్నాం. అందరికీ చైతన్యం రావడానికి ముఖ్యంగా ఈరోజు మా భగీరథ సోదరులందరూ కూడా ఉపర సోదరులందరూ కూడా ఈ ప్రభుత్వం మీద చాలా ఆశలు పెట్టుకున్నాం. గతంలో రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ చాలా వెనుకబడినటువంటి కులంలో మాది ఒక కులం. ఈరోజు మాకు చాలా అండదండలు ఇవ్వలేదు. అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈరోజు పెనుగొండలో సవితమ్మ బీసీ వెల్ఫేర్ మంత్రి అయిన తర్వాత మాకు చాలా నమ్మకం వచ్చింది. ఆర్థిక సామాజిక వర్గంలో ఈ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఎప్పుడు మేము అండగా ఉంటాం. అప్పుడు ఏదైతే మంచి చేస్తే మంచిని సమర్థిస్తామని తెలియజేసుకుంటాం.